ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ సిచ్యువేషన్ పై ప్రజలకు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల నిర్ణయం వల్ల 2 లక్షల కోట్ల సంపద సృష్టి నిలిచిపోయిందని చంద్రబాబు అన్నారు. తాడిపత్రిలో బెగ్గర్స్ లేకుండా చేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి తన ప్లాన్ అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా 600 మంది బెగ్గర్స్తో సమావేశమయ్యారు. బెగ్గర్స్ పిల్లలకు మెడికల్ టెస్టులు చేయించి హెయిర్ కట్స్ కూడా చేయించారు. హైదరాబాద్ కు రెయిన్ అలర్ట్ జారీ అయింది. ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు విచారణ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు సిదిరిని ప్రశ్నించనున్నారు. హిట్ అండ్ రన్ కేసులో కొడుకును తప్పించడానికి సిదిరి ప్రయత్నించారు అనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా అట్లప్రగడలో నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరైన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపేటి శ్రీనివాసరావు ప్రోటోకాల్ పాటించకపోవడంపై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పూర్తి స్థాయి అధికారులను నియమించాలి అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 184 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆఫీసర్స్ కొరత ఉంది అన్నారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కు వెంటనే రెగ్యులర్ అధికారిని నియమించాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. మార్కాపురంలో పులి మృతి కేసు కీలక టర్న్ తీసుకుంది. అరటి తోటలో కరెంట్ షాక్ తో పులి చనిపోయినట్లు అటవీ శాఖ అధికారులు తేల్చారు. భయపడిన రైతు అడవిలో మృతదేహాన్ని పడేయడంతో చెంచుగూడానికి చెందిన 5గురు పులి గోల్డ్ తీసుకెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో మాజీ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ సమావేశమయ్యారు. బంకీపూర్ ఉప ఎన్నిక ఓటమిపై చర్చించారు. ఇక్కడ జరిగిన బైపోల్స్ లో ప్రశాంత్ కిషోర్ భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు. ఉదయనిధి అరెస్టుతో చెన్నైలో హై టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. అయితే అరెస్టుకు భయపడబోనంటూ ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. మరొక వైపు ఉదయనిధి ముందస్తు బెయిల్ పిటిషన్ పై మద్రాసు హైకోర్టులో మధ్యాహ్నం అత్యవసర విచారణ జరగనుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానాలకు లేజర్ లైట్స్ బెడద తలనొప్పిగా మారింది. ఇండిగో విమానానికి లేజర్ లైట్స్ తో అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్ సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. లేజర్ లైట్స్ పై ఏటీసీకి పైలట్ ఫిర్యాదు చేశాడు.